గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనం యత్నదోష పద్ధతి ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతమైనటువంటి యత్నదోష పద్ధతి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. ఈ పద్ధతిని ప్రతిపాదించిన ఆయన ఈఎల్ థార్న్డైక్, ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ అనే యుఎస్ఏ అమెరికాకి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన మనకు అందరికీ తెలుసు, పిల్లి క్యాట్ మీద ప్రయోగాలు ఈయన నిర్వహించారు. ఈ సిద్ధాంతాన్ని సంధానవాదం, ఇంగ్లీష్లో కనెక్షనిజం అంటారు. కనెక్షనిజం అని, అలాగే ఎస్ఆర్ సిద్ధాంతం, స్టిమ్యులస్ రెస్పాన్స్ సిద్ధాంతం. మనం ఇంతవరకు క్లాసికల్ కండిషనింగ్, ఆపరెంట్ కండిషనింగ్ గురించి తెలుసుకున్నాం. క్లాసికల్ కండిషనింగ్ని ఎస్ టైప్, స్టిమ్యులస్ టైప్ సిద్ధాంతం అన్నాం. అలాగే ఆపరెంట్ కండిషనింగ్ని ఆర్ టైప్, రెస్పాన్స్ టైప్ సిద్ధాంతం అని అన్నాం. కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని ఎస్ఆర్ టైప్, అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీ అని కూడా అంటారు. అలాగే దీన్ని బాండ్ సైకాలజీ అని అంటారు. అంటే బాండ్స్ ఏర్పడతాయి, కనెక్షన్స్ ఏర్పడతాయి కాబట్టి కనెక్షనిజం, బాండ్స్ ఏర్పడతాయి కాబట్టి బాండ్ సైకాలజీ అని అంటారు. ఇక్కడ ఉద్దీపన ప్రతిస్పందన చెప్పుకున్నాం మనం, ఎస్ఆర్ స్టిమ్యులస్ రెస్పాన్స్, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని కానీ మరియు ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం. ప్రేరణ ఇక్కడ ఉద్దీపన స్టిమ్యులస్, ప్రతిచర్య అంటే రెస్పాన్స్. ఈ అన్ని పేర్లు దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు విడివిడిగా నోట్స్ ఉద్దీపన ప్రతిస్పందన అని, అలాగే ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం, ఇలా పూర్తి పేర్లు రాసుకోవాలి. అలాగే బాండ్ సైకాలజీ, ఈ పేర్లు నోట్స్లో మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈఎల్ థార్న్డైక్ యానిమల్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకం రాశారు. యానిమల్ ఇంటెలిజెన్స్, ఆ పుస్తకంలో ఈ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. మనకు తెలుసు, ఆయన పజిల్ బాక్స్ అనేది ఉపయోగించారు. మళ్ళీ ఒకసారి మనం రిమైండ్ చేసుకోవడానికి, పావ్లోవ్ కుక్క మీద ప్రయోగం చేశారు. దాన్ని ఒక చోట కట్టి సెలైవాని మెజర్ చేసడం ద్వారా, మెజరింగ్ జార్లో సెలైవా మెజర్ చేయడం ద్వారా ఆయన ప్రయోగం. తర్వాత మనకి స్కిన్నర్ బాక్స్, ఆయన ఎలుకలు పావురాల మీద ప్రయోగాలు చేశారు. అవి కుక్క కదలదు, అక్కడే ఉంటుంది. ఇక ఎలుక పావురాలు మూమెంట్స్ చేస్తాయి. మూమెంట్స్ చేయడం ద్వారా మేట లేదా బటన్ నొక్కడం వల్ల ఫుడ్ పెల్లెట్ వస్తుంది. ఇక్కడ ఆయన పిల్లిని పజిల్ బాక్స్లో పెట్టి, ఆకలితో ఉన్న పిల్లి, మళ్ళీ ఆ ప్రీ కండిషన్ ఉంటుంది, ఆకలి లేకపోతే పిల్లి ప్రతిచర్యలు చెయ్యదు. కాబట్టి పజిల్ బాక్స్లో పెట్టి బయట ఆహారం పెడతారు. బయట ఆహారం పెట్టినప్పుడు ఆ పిల్లి మూమెంట్స్ చేస్తుంది ఆహారాన్ని చేరుకోవడానికి. సో యాదృచ్ఛికంగా, అనుకోకుండా ఆపరెంట్ కండిషన్ లాగే ఒక లివర్ని ప్రెస్ చేయడం, డోర్ ఓపెన్ అవ్వడం, అది బయటకు వచ్చి ఆహారాన్ని తీసుకోవడం. మళ్ళీ ఆహారం తీసుకున్న తర్వాత దాన్ని లోపల పెట్టిన తర్వాత మళ్ళీ దానికి ఆకలి అయిన తర్వాత, పిల్లికి ఆకలేసినప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది యాక్షన్. సో అలాంటి పజిల్ బాక్స్ అనగానే, ఈఎల్ థార్న్డైక్ అనగానే మనకు పజిల్ బాక్స్, స్కిన్నర్ బాక్స్ విడివిడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సంసర్గవాదం యొక్క ఆధునిక అనుప్రయుక్తం, మోడర్న్ అప్లికేషన్ ఆఫ్ సంసర్గవాదం, అంటే భావాల సంసర్గం అని చెప్పి మనం క్లాసికల్ కండిషనింగ్లో చెప్పుకున్నాం. దాని యొక్క ఆధునిక అనుప్రయుక్తం. ఇక్కడ మనం క్లాసికల్ కండిషనింగ్ చెప్పినప్పుడే మనం మాట్లాడుకున్నాం ఈ విషయాన్ని. ఈఎల్ థార్న్డైక్ తర్వాత ఈ జేబి వాట్సన్ క్లాసికల్ కండిషనింగ్ని సైకాలజీలోకి తీసుకొచ్చింది జేబి వాట్సన్. నిజానికి ఇవాన్ పావ్లోవ్కి, విద్యా మనస్తత్వ శాస్త్రానికి ఆయన ప్రయోగాలు దీనికోసం ఉద్దేశింపబడినవి కావు. ఆయనకి ఫిజియాలజీలో నోబెల్ ప్రైజ్ వచ్చిందని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈ బిహేవియరలిజం గురించి మాట్లాడుకున్నప్పుడు యత్నదోష సిద్ధాంతం చెప్పుకున్నా, లేకపోతే బిహేవియరిజం చెప్పుకున్నా, వీటిని సైకాలజీలోకి తీసుకొచ్చింది జేబి వాట్సన్, ఈఎల్ థార్న్డైక్ వీళ్ళు. ఈయన ఏం చెప్పారంటే, మనం ఏ విషయాన్ని ఒకేసారి నేర్చుకోము, ప్రయత్నం చేయడం ద్వారా, ట్రయల్
ప్రయత్నం చేయాలి, అండ్ ఎర్రర్ తప్పు చేస్తాము. ఇది ఆ సిద్ధాంతం ప్రతిపాదించినప్పటికంటే ఆధునిక కాలంలో పిల్లల మీద మనకి పిల్లల టీచింగ్ విషయంలో మనకు బాగా తోడ్పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లలు తప్పులు చేయడాన్ని అంగీకరించట్లేదు. తప్పులు చేయకుండా మనం ఏది నేర్చుకోము అనే విషయాన్ని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఎర్రర్స్ పెరిగే కొద్దీ అంటే యత్నాలు పెరిగే కొద్దీ, ట్రయల్స్ పెరిగే కొద్దీ ఎర్రర్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే ట్రయలు ఎర్రరు ఇన్వర్స్ వేరియేషన్లో అంటే విలోమానుపాతంలో ఉంటాయి అని చెప్పి, ఒక ట్రయల్లో నువ్వు 4 తప్పులు చేస్తే రెండో ట్రయల్లో 2 తప్పులకి, మూడో ట్రయల్లో 1 తప్పుకి, అలా 4గో ట్రయల్లో తప్పులు చేయకుండా ఉండే విధంగా ఇన్వర్స్ వేరియేషన్లో ఉంటాయని కూడా ఆయన చెప్పారు. యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గుతుంది అని ఆయన చెప్పారు. దీంతో పాటు అంటే ఆయన కొన్ని నియమాలు చెప్పారు, అభ్యసన ప్రధాన నియమాలు, గౌణ నియమాలు. వాటిని మాట్లాడుకోవడానికి ముందుగా ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో 4వది చివరిది, అసలు ప్రవర్తనవాద సిద్ధాంతాల్ని మూల పురుషుడు అయినటువంటి జేబీ వాట్సన్ యొక్క నిబంధనోద్దిత అభ్యసనం, బిహేవియరిజం, అది ఈయనతోనే స్టార్ట్ అవుతుంది. దాని గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకొని ముందుకెళ్దాం. బిహేవియరిజం అనేది అంటే జేబీ వాట్సన్ థియరీ క్లాసికల్ కండిషనింగ్ మీద అంటే శాస్త్రీయ నిబంధనాన్ని ఆధారం చేసుకొని పావ్లోవ్ యొక్క ప్రయోగాల్ని ఆధారం చేసుకొని పావ్లోవ్ ప్రయోగాల ఆధారంగా జేబీ వాట్సన్ను బిహేవియరిజం రూపొందించారు. దానికి బేస్ అసలు సైకాలజీలోకి తీసుకొచ్చింది, పావ్లోవ్కి ఆ పేరు తీసుకొచ్చింది, మన ప్రపంచానికి విద్యా మనోవిజ్ఞాన ప్రపంచానికి పరిచయం చేసింది జేబీ వాట్సన్నే. జేబీ వాట్సన్ ఆల్బర్ట్ వైట్రాట్, వాట్సన్ పేరు గుర్తుకు రాగానే ఆల్బర్ట్ అనే చిన్న పిల్లవాడు, లిటిల్ ఆల్బర్ట్ అంటాం, 9 నెలల పిల్లవాడి మీద వైట్రాట్ తెల్ల ఎలుక మీద ప్రయోగం చేశాడు. ప్రయోగం కూడా మనకు తెలుసు, అయినా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆల్బర్ట్కి మొదట్లో తెల్ల ఎలుక అంటే భయం లేదు. అలాగ అనేక వస్తువుల్ని అతనికి చూపించాడు. అతనికి అందులో ఏ వస్తువు అయినా చక్కగా ఆడుకునేవాడు, ఏ వస్తువుకి భయపడేవాడు కాదు. తర్వాత ఏం చేశాడు వాట్సన్, ఎలుక టచ్ చేయడానికి పిల్లాడు వెళ్ళే సమయంలో ఒక పెద్ద శబ్దం చేసేవాడు. సో అది ఆ రకంగా ఈ లిటిల్ ఆల్బర్ట్ ఈ శబ్దం అతనికి అసౌకర్యం కలిగించే, భయం గొల్పించేటటువంటి శబ్దం చేసేవాడు. ఈ తెల్ల ఎలుకని అంతకు ముందు లేని భయాన్ని అది పట్టుకునే టైంలో భయం గొలిపేటట్టుగా శబ్దాన్ని కల్పించాడు. అంటే ఆ భావాన్ని తీసుకెళ్ళి దానికి సంసర్గం చేశాడు, భయాన్ని తీసుకెళ్ళి సంసర్గం చేశాడు. నిజానికి తెల్ల ఎలుకంటే భయపడని అటువంటి లిటిల్ ఆల్బర్ట్ ఈ శబ్దంని జోడించుకొని దాన్ని చూసి భయపడడం మొదలుపెట్టాడు. తెల్ల ఎలుకనే కాకుండా తెల్లటి ఏ వస్తువునైనా చూసి అతను భయపడడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఇతని అసిస్టెంట్ ఉంటాడు రీనర్ అని, అతను వేసుకునే ఫర్ కోటుని చూసినప్పుడు కూడా అతను భయపడడం మొదలుపెట్టాడు అని. అంటే ఫోబియాస్, భయాలు అనేవి ఎలా ఏర్పడతాయి అని చెప్పడానికి ఆయన ఈ సిద్ధాంతంలో మనకి తెలియజేశాడు. ఫోబియాస్ ఏర్పడతాయి. ఈ సిద్ధాంతం అనేక విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ప్రవర్తనవాద సిద్ధాంతాన్ని అనుసరించి చాలా కాలం విద్యాబోధన జరిగింది. మనం పుస్తకాలు రాసుకున్నాము, టీచింగ్ మెథడ్స్ రాసుకున్నాము. క్రమంగా పెడగాజీ దాన్ని బట్టి రూపొందించింది. క్రమంగా ఇది తప్పని తేలింది. కానీ ఇప్పటికీ పాఠశాల విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా ఇండియన్ స్కూల్స్లో ప్రవర్తనవాద సిద్ధాంతం ఇప్పటికీ మనల్ని వదిలిపెట్టలేదు. మనం సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా ఉన్నాం. మనం తెలుసుకోవడం కోసం ఈ విషయాలు అవసరం. ఇందులో టీచర్ సెంటర్డ్ అంటే ఫోబియాస్, భయాలు కల్పించడానికే ఈ సిద్ధాంతం కాదు, భయాల్ని పోగొట్టడానికి కూడా ఈ సిద్ధాంతాన్ని, అంటే అందులో ఉన్న సస్పెన్స్ విడదీయడం ద్వారా భయాల్ని పోగొట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, తెల్ల ఎలుకకి శబ్దానికి ఎలాంటి సంబంధం లేదు అని చెయ్యలేదు. తర్వాత ఈ ప్రయోగం చాలా విమర్శలకు దారితీసింది. ఒక పసిపిల్లవాడి మీద ఈ రకమైనటువంటి ప్రయోగాలు చేయడం అనేటటువంటిది. ఫోబియాస్ పోగొట్టడానికి కూడా ఏదైనా ఒక
పిల్లవాడు లేదా ఒక విద్యార్థి ఏదైనా ఒక అంశం పట్ల భయాల్ని ఏర్పరచుకుంటే ఆ భయాల్ని తొలగించడం ఎలాగా అనే దానికి కూడా ఈ సిద్ధాంతాన్ని మనం ఉపయోగించవచ్చు. ఈ సిద్ధాంతం పాపులర్ అవడానికి కూడా కారణం అదే. దీని మీద తయారు చేసిన మెథడ్స్ అన్నీ కూడా టీచర్ సెంటర్డ్గా ఉంటాయి. టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రధానంగా మనం క్రమంగా విద్యార్థి సెంటర్డ్కి వచ్చినప్పటికీ కూడా మొదట్లో ప్రవర్తనవాద సిద్ధాంతంలో ఎడ్యుకేషన్ టీచర్ సెంటర్డ్గా ఉపాధ్యాయ కేంద్ర విద్యా విధానం ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే లర్నర్ పాసివ్గా ఉంటాడు. నేర్చుకునేటటువంటి విద్యార్థి ఇక్కడ పాసివ్గా ఉంటాడు అన్నమాట. టీచరు యాక్టివ్గా ఉంటాడు, లర్నర్ పాసివ్గా ఉంటాడు. అది ఒక ప్రధానమైనటువంటి లోపం ఇందులో. అలాగే జేబీ వాట్సన్ ఒక కాన్సెప్ట్ ట్యాబ్యులా రాసా అనే కాన్సెప్ట్ చెప్పాడు. ఇది మొదట ఈయన ఉపయోగించింది ఈయన కాకపోవచ్చు, జాన్ లాక్ అనే ఆయన ఉపయోగించినట్టుగా గుర్తు. ట్యాబ్యులా రాసా అనే పదాన్ని. ట్యాబ్యులా రాసా అంటే ఖాళీ పలక, తెల్ల కాగితం. అది ఒక మట్టి ముద్ద విద్యార్థి ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ప్రవర్తనవాద సిద్ధాంతం యొక్క ప్రధానమైన అంశం ఇది. అతను మట్టి ముద్దని ప్రవర్తన బిహేవియరిజం అంటే బయట పరిసరాల ద్వారా పరిసరాలే ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది ఈ ప్రవర్తనవాద సిద్ధాంతం యొక్క ముఖ్య లక్ష్యం. మట్టి ముద్దని ఎలా కావాలంటే అలా మనం మార్చుకున్నట్టుగా విద్యార్థిని కూడా అలా చేయొచ్చు. అంటే ఇది ఈ పరిసరాలు కాకుండా అనువంశికత యొక్క ప్రభావాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంటే విద్యార్థి సహజంగా జీన్స్ ద్వారా తన యొక్క తల్లిదండ్రుల నుంచి సహజమైనటువంటి మేధాశక్తితో ఉంటాడు అనే అంశాన్ని ఇది పూర్తిగా మరుగున పరుస్తుంది. ప్రధానమైన లోపం కూడా ఇది. రైట్. ఇప్పుడు యత్నదోష పద్ధతిలో ఈఎల్ థార్న్డైక్ ఇవి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవి మనం పరీక్షలకనే కాదు కానీ ఈయన సైకాలజీకి ఈయన చెప్పినటువంటి సిద్ధాంతాలు ఇప్పటికీ మనం వీటిని అమలు చేస్తున్నాం అనేక అంశాల్లో. ఈయన చెప్పినటువంటి నియమాలు రెండు రకాలు. ఒకటి అభ్యసన ప్రధాన నియమాలు, అభ్యసన గౌణ నియమాలు. అంటే ప్రైమరీ, సెకండరీ. ప్రధాన నియమాల్లో మనకి అందరికీ బాగా తెలుసు. సంసిద్ధత నియమం, లా ఆఫ్ రెడీనెస్ అంటారు. ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్. అభ్యాస నియమం, లా ఆఫ్ ఎక్సర్సైజ్. చాలా ప్రధానమైనటువంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. సంసిద్ధత నియమం అంటే లా ఆఫ్ రెడీనెస్. విద్యార్థి సంసిద్ధంగా లేకుండా ఏ అంశాన్ని మనం నేర్పించలేము. పిల్లి ఆకలితో లేదనుకోండి, అంటే సంసిద్ధత లేదనుకోండి, పిల్లి యాక్షన్ చెయ్యదు, కాబట్టి అభ్యసనం జరగదు. మీరు ఏ ప్రయోగంలో తీసుకున్నా అంతకుముందు పిల్లి కానీ, ఎలుక కానీ, పావురం కానీ, కుక్క కానీ ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రతిస్పందనలు వస్తాయి. సో రెడీనెస్ ఉండాలి. ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. గుర్రాన్ని మనం నీళ్ల తొట్టి వరకు తీసుకెళ్ళగలం కానీ దానికి దాహం లేకపోతే నీళ్లు తాగలేదు, మనం బలవంతంగా తాగించలేం. కాబట్టి విద్యార్థికి ముందు సంసిద్ధత కల్పించాలి. నేర్చుకునే అంశం పట్ల సంసిద్ధత కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన యాడ్స్ అన్నీ అవేగా. ఇప్పుడు టీవీలో, సినిమాల్లో లేకపోతే పత్రికల్లో వచ్చే యాడ్స్ అన్నీ కూడా మనకు అవసరం లేకపోయిన వస్తువులను కూడా మన చేత కొనిపిస్తుంటారు. అంటే మనల్ని రెడీ చేస్తారనమాట. ఇక ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్ అంటే ఫలితం బాగుంటే అభ్యసనం బాగుంటుంది. ఇక్కడ ఇది దేన్ని సపోర్ట్ చేస్తుంది అంటే దండనలు, బహుమతులు. ఎలిజబెత్ హర్లాక్ దీని మీద ప్రయోగాలు చేశారు. విద్యార్థి మంచి పురోగతి సాధించాడు, మనం అతనికి మంచి ఫలితం ఇస్తాం. అంటే మన ఫీలింగ్స్ ద్వారా కానీ లేకపోతే పొగడ్తల ద్వారా కానీ ఒక బహుమతి ఇవ్వడం ద్వారా కానీ ఇస్తాం. అలాగే ప్రయోజనాలు, బాగా చదువుతున్నప్పుడు మంచి మార్కులు వస్తున్నాయి అనుకోండి, సో ఫలితాలని బట్టి అభ్యసన పురోగతి ఉంటుంది. ఫలితాలు బాగోకపోతే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి బటన్ నొక్కింది, ఓపెన్ అయింది, బటన్ నొక్కింది, ఓపెన్ అయింది. కొంతకాలం తర్వాత బటన్ నొక్కిన ఓపెన్ కాలేదనుకోండి, ఇక దానికి ఇది ఆ బటన్కి ఈ డోర్కి ఉండేటటువంటి ఆ బాండ్ కనెక్షన్ కట్ అయిపోతుంది. అంటే అభ్యాసనం కుంటుపడుతుంది అనమాట. ఆ కనెక్షన్ క్షీణిస్తుంది, రిలేషన్స్ క్షీణిస్తుంది. ఇక అభ్యాసన ఏమో లా ఆఫ్ ఎక్సర్సైజ్ మనకు తెలుసు. మళ్ళీ మళ్ళీ పునర్విమర్శ చేయడం, పునరభ్యసనం చేయడం, అంటే హోంవర్క్ లేదా పిల్లల చేత చదివించడం కానీ, ఇవన్నీ కూడా అభ్యాస నియమం. అంటే ఒక అంశాన్ని ఒకసారి నేర్చుకున్న తర్వాత, అభ్యసనం జరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ దాన్ని అభ్యసించడం ద్వారా
అభ్యాసనం ముందుకెళ్తుంది. కొంతకాలం తర్వాత మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూస్తాము. ఆ సినిమాలో చాలా పాట బాగుంటుంది. ఒక నెలాళ్ళు 2 నెలలు మన నోట్లో ఉంటుంది, పాడుతూ ఉంటాం. ఒక 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పాట పాడాలంటే మనం మర్చిపోతాం, వేరే పాటలు నేర్చుకుంటాం కాబట్టి. ఆ రకంగా అభ్యాసం అనేది అంటే నిరంతరం గుర్తుకు చేసుకోవడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా అభ్యాసనం పురోగమిస్తుంది అని చెప్పాడు ఈయన. ఇక గౌణ నియమాలకొస్తే గౌణ నియమాల్లో కాల వ్యవధి నియమం. కాల వ్యవధి నియమం అంటే టైం ఇంటర్వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంశం నేర్చుకున్నారు. ఒక అంశం నేర్చుకున్న తర్వాత ఇవాళ నేర్చుకున్నారు. ఈవేళ ఫ్రెష్‌గా ఉంటుంది. ఒక 10 రోజులు, నెల్లాళ్ళు, సంవత్సరం తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతారు. మర్చిపోకుండా ఉండాలంటే అభ్యాస నియమం మళ్ళీ. సో, అలాగే ఈ కాల వ్యవధి నియమం మనకు ఎక్కడ ఉపయోగిస్తుంది అంటే పరీక్ష పెడతారు. టీచర్ పరీక్ష పెడతారు. చిన్న చిన్న పరీక్షలు మన పెద్ద పెద్దవి కాకుండా టెస్ట్‌లు పెట్టినప్పుడు ఆ టెస్ట్ యొక్క మార్కులు వెంటనే తెలియజేస్తే ఆ విద్యార్థి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఒక చిన్న టెస్ట్ పెట్టి నెల్లాళ్ళ తర్వాత రిజల్ట్ ప్రకటిస్తే దాని మీద అంతగా ఆసక్తి ఉండదు. కాబట్టి కాల వ్యవధి నియమం అనేది ఇక్కడ ప్రధానంగా మనకి వర్తిస్తుంది. అలాగే ప్రేరణ కారకం. ప్రేరణకి కారకానికి ఉండే రిలేషన్ బట్టి కూడా ప్రేరణ, మనం మంచి మోటివేషన్ ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది అని. అంటే విద్యార్థి ఏదైనా నేర్చుకోవడానికి ముందు దానికి సంబంధించినటువంటి ఉన్ముఖీకరణం అని అంటాం, ప్రేరణ అంటాం, మోటివేషన్ అంటాం. అవి ఇవ్వడం ద్వారా అంశం గురించి అభ్యసనం బాగుంటుంది అనేది. సాదృశ్యం అంటే పోలిక, 2 అంశాల మధ్య పోలిక ఉంటే కనుక అంశాలని సులువుగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. మనం కూడా చెబుతూ ఉంటాం, ఏదైనా ఒక అంశాన్ని మనం బోధించేటప్పుడు, కొత్త అంశాన్ని బోధించేటప్పుడు దానికి సంబంధించినటువంటి అంతకు ముందు ఉన్నటువంటి అంశాన్ని జోడించడం ద్వారా. ఆపరెంట్ కండిషనింగ్ నేర్చుకునేటప్పుడు మనం క్లాసికల్ కండిషనింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్ మాట్లాడుకునేటప్పుడు ఆపరెంట్ కండిషనింగ్, క్లాసికల్ కండిషనింగ్ గురించి కూడా మార్చుకున్నాం. విద్యార్థి ఏం చేస్తాడు, దాంతో పోల్చుకుంటాడు. దానికి దీనికి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసి ఇంకా మరింత బాగా నేర్చుకోవడానికి వీలుంటుంది. పాత విషయం రిపీట్ అవుతుంది, కొత్త విషయం కూడా మరింత బాగా అవగాహన అవుతుంది. సంబంధిత నియమం అంటే రిలేషన్ ఉండాలి 2 అంశాలకి. ఈ 2 అంశాలకు రిలేషన్ ఉన్నప్పుడు చాలా త్వరగా నేర్చుకుంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై స్కూల్లో బోధన చేసే టీచరు ఆ వివిధ సబ్జెక్టులు ఉంటాయి. సైన్సు, సోషల్ స్టడీసు, ఫిజికల్ సైన్సు, లేకపోతే లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ అంశాల్లో తను చెప్పేటటువంటి అంశము ఇతర సబ్జెక్టులో ఉన్న అంశాలతో ఏమైనా పోలిక ఉందేమో, రిలేషన్ ఉందేమో అని చెప్పడం ద్వారా అది బాగా అర్థం చేసుకోగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాల యొక్క ప్రాముఖ్యత, అందాలను గురించి తెలుగు మాస్టర్ చెప్పొచ్చు. హిమాలయాల యొక్క ప్రాముఖ్యత గురించి సోషల్ స్టడీస్ మాస్టర్ చెప్పొచ్చు. ఈ 2 సాదృశ్యం చేసుకొని విద్యార్థి నేర్చుకోగలుగుతాడు. కాబట్టి అటు సోషల్ స్టడీస్ మాస్టర్కి, ఇటు తెలుగు మాస్టర్కి కూడా ఈ 2 అంశాలు ఆ విద్యార్థి చదువుతాడు అనే విషయం తెలిసి ఉంటే మంచిది. అలాగే సామీప్యత మనం చెప్పుకున్నాం. 2 అంశాలు నేర్చుకునేటప్పుడు ఆ 2 అంశాలకి మధ్యన సామీప్యత ఉంటే, తాజ్‌మహల్ షాజహాను, లేదా తాజ్‌మహల్ ఆగ్రా, లేదా ఢిల్లీ రెడ్ ఫోర్టు, ఈ రకంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఆ రెండిట్లకి పోలికలు ఉండడం వల్ల, సామీప్యత దగ్గరగా ఉండడం వల్ల రాజమండ్రి, గోదావరి నది గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే పాక్షిక చర్య, ఒక అంశాన్ని మొత్తం అంతా ఒకేసారి బోధించడం కాకుండా యూనిట్స్గా, పాక్షికంగా చిన్న చిన్న బిట్స్గా విడదీసి చెప్పడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పేది ఈ గౌణ నియమాల్లో ఒకటి. ఇక బహుళ ప్రతిస్పందనలు. బహుళ ప్రతిస్పందనలు అంటే ఒకే ఉద్దీపనకి వేరువేరు ప్రతిస్పందనలు రావచ్చు. అంటే టీచరు చెప్పేది ఒకే అంశం, కానీ క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటే 40 రకాలుగా అర్థం చేసుకుంటారు. ఒకే పిల్లవాడు కూడా 2-3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని యాంబిగ్విటీ అంటాం. సో టీచర్ యొక్క ఇన్స్ట్రక్షన్లో ఇలాంటి యాంబిగ్విటీ లేకుండా చూసుకోవాలి, బహుళ ప్రతిస్పందనలు రాకుండా చూసుకోవాలి. అలా చూసుకుని, అలాగే బహుళ ప్రతిస్పందనలకి ఒకే ఉద్దీపనకి వేర్వేరు ప్రతిస్పందనలు, వేర్వేరు ఉద్దీపనలకు వేర్వేరు ప్రతిస్పందనలు, ఇది టీచర్ గుర్తుపెట్టుకొని
క్లారిటీగా, యాంబిగ్విటీ లేకుండా తన యొక్క ఉద్దీపనకి సరైనటువంటి ప్రతిస్పందన ఏదో వచ్చేటటువంటి క్లూస్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఈ రోజుతో మనకి ప్రవర్తనవాద సిద్ధాంతాలు పూర్తయ్యాయి. ఇవి మీరు బాగా ఉపయోగపడుతున్నాయని భావిస్తాను. మీరు మీ మిత్రులకు కూడా వీటిని షేర్ చేసి మీ యొక్క స్పందనని బట్టి మరిన్ని సిద్ధాంతాల్ని, మరిన్ని అంశాలని మనం మాట్లాడుకోవడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.